గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వాతావరణాన్ని బలోపేతం చేస్తే సమాజ అభివృద్ధికి పటిష్టమైన పునాది పడుతుందన్నారు మంత్రి జూపల్లి. మనుషులు ఊపిరి ఉన్నంత వరకు విలువలతో కూడిన జీవితాన్ని కొనసాగించాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. గిరిజన సాంప్రదాయ దుస్తులతో వచ్చిన మహిళా గిరిజనులతో మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్ ఆడిపాడారు. మీరు ఒక వాగ్దానం చేయాలి. ప్రతి తాండాలో చదువు వచ్చిన వాళ్లకు చదువు నేర్పిస్తామనేది వాగ్దానం చేయాలి. నెంబర్ 1. చదువు రాకపోతే సిగ్గుపడాల. చదువు నేర్చుకోవడానికి ఏ వయసు వాళ్ళైనా చదువు నేర్చుకోవచ్చు. మహా అంటే రోజుకు 1 గంట, ఒక 6 నెలలు, రోజుకు 1 గంట. సో చదువుకున్న విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు చదువు నేర్పించి ఏర్పాటు చేయాలి. రాయడానికి చూడడానికి రావాలి. ప్రతి ఇంట్లో పుస్తకాలు ఉండాలి. ప్రతి ఇంటికి పేపర్ తెప్పించుకోవాలి. మహా ఎక్కువ ఖర్చు కాదు. నెలకు 200-300 రూపాయలు. దాని ద్వారా జ్ఞానం దొరుకుతుంది. ఇవాళ రేపు ఉద్యోగాలు రావాలంటే గొప్ప చదవాలి. మంత్రాలు చదివితే రాదు. అందుకని ప్రతి ఇల్లు కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు కావాలి. కాబట్టి ఆ విషయంలో మీరు శ్రద్ధ వహించారా. మీరు ఆ మాట ఇస్తే ఖచ్చితంగా నేను సంత్ సేవాలాల్ ఎందుకంటే ఆ మహనీయుని తెలుసుకోవాలని అవసరం ఉంది. వారు చూపించినటువంటి జీవన విధానం మనం అనుసరించాలని అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సంత్ సేవాలకు నిర్మాణం చేయడానికి స్థలం చూసి నిర్మాణం చేసే ఏర్పాటు చేస్తాం.